ఈ దినమానగా 20/6/2026 ఉదయం 10 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా కనపడంతో వాళ్ళ బ్యాగులు చెక్ చేయగా సుమారు 30.600 గ్రామ్స్ గంజాయి అనేది దొరకడం జరిగినది. అప్పుడు వారి యొక్క వివరాలు అడగగా ఫస్ట్ వ్యక్తి తన పేరు శంకర్ చంద్రకాంత్ పవార్, డాంగాన్ విలేజ్, జంకేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, అహల్యానగర్, మహారాష్ట్ర స్టేట్గా తెలియజేశాడు. రెండో ఆవిడ పేరు సునీత విజయ్ కాలే, వైఫ్ ఆఫ్ విజయ్ కాలే, 36 years, నియర్ MIDC, నవీ ముంబై, థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్రగా తెలియజేశారు. వీళ్ళిద్దరూ జంకేట్ టౌన్లో గల దీపక్ అశోక్ పవార్ డైరెక్షన్ ప్రకారము బరంపురం నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలోని మార్షల్ లిమా అలియాస్ రాజేష్, బడాసింబియా విలేజ్, మోహనా బ్లాక్ రెసిడెంట్ డిస్ట్రిక్ట్, ఒడిశా వారి దగ్గర 30 kg గంజాయి తీసుకొని రైలు ఎక్కి సికింద్రాబాద్ నుండి జంకేట్ వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈ మార్గ మధ్యంలో మనకు ఇచ్చాపురంలో పట్టుబడ్డారు. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఈ 30 kg గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం ఎస్పీ సార్ సూచన మేరకు గంజాయిపై నిరంతరం దాడులు చేస్తున్నాం. గంజాయితో ఎటువంటి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న, గంజాయి సేవించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నారు.